పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు కరెక్షనల్ కౌన్సిలింగ్ ఫర్ ప్రిజనర్స్ అంబటి శ్రీనివాస్ గారు. మాట్లాడుతాం సార్తో. సార్ నమస్కారం. నమస్తే సార్, చాలామంది ప్రిజనర్స్కి మీరు అక్కడ జైలు దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొంత మోటివేషనల్గా, వాళ్ళు గతంలో తప్పు చేశారు, వాళ్ళు ఒక సత్ప్రవర్తన వచ్చే విధంగా కొన్ని క్లాసెస్ కూడా మీరు చెప్తా ఉంటారు. మొన్న చర్లపల్లి జైల్లో అనుకుంటా చాలామంది రిలీజ్ అయ్యారు జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా. నా ప్రశ్న ఏంటంటే సార్, వాళ్ళు గతంలో ఒక క్రైమ్ చేశారు, కొన్ని రోజులు జైల్లో ఉన్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ సత్ప్రవర్తన చూసో వాళ్ళకి ఏదో మళ్ళీ ఒక మంచి జీవితం ఇవ్వాలని చెప్పి పోలీసులు భావించి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ గత చరిత్ర అన్నది వాళ్ళని వెంటాడి ఆ ఛాయలు అనేవి కొనసాగించే పరిస్థితి ఉంటుందా, లేకపోతే వాళ్ళు పూర్తిగా మారిపోయే పరిస్థితి ఉంటుందా? ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది మైండ్ మీద? ఇక్కడ మనం అఫెండర్స్ అంటాం, జనరల్గా ఖైదీలు అంటారు. నువ్వు చాలా మంది ఖైదీలను చూడంటే ఖైదీ అనొద్దు, అండర్ ట్రయల్స్ అనండి, లేకపోతే అఫెండర్స్ అనండి అంటాం. అంటే రకరకాలు ఉంటారు అందులో. కొందరు రెగ్యులర్ అఫెండర్స్, వాళ్ళ పని అదే, అంటే అది వాళ్ళ ప్రొఫెషన్ అనుకోండి. ఇక మీరు ఎంత మంచి చెప్పినా వినరు. నేను కూడా చూసిన పర్సనల్గా, అంతే ఫిక్స్ అనమాట. నేను వినను, నేను చెప్పేది చెప్పుకోండి అనే టైప్ ఉంటారు ఎవరైనా. సిచ్యువేషనల్ అఫెండర్స్ ఉంటారు, ఎమోషనల్ అఫెండర్స్ ఉంటారు. అంటే మీకు థ్రెట్ వచ్చినప్పుడు, మీరు ఏదో గొడవ పడ్డప్పుడు ఏదైనా జరగవచ్చు, యాక్సిడెంట్లో మీరు ఎవరినో కొట్టడంతో. డ్రింక్స్ అయినప్పుడు ఒక చిన్న జరగవచ్చు, వాడు చనిపోవచ్చు. వాడు క్రిమినల్ కాదు. స్టూడెంట్స్ అట్లే అయింది, పార్టీ చేసుకున్నారు, ఏదో మాట్లాడారు, టీడీపీ బీఆర్ఎస్ మాట్లాడుకున్నారు, తోసేస్తే వాడు చచ్చిపోయాడు. స్టూడెంట్ తోసేస్తే తగిలింది. ఇక్కడ వెనకాల బాడీలో చాలా సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి. అవును, మేము ఎప్పుడు అంటాం మార్షల్ ఆర్ట్స్ ఏవో నేర్చుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ మీకు చెప్తాడు అనమాట సెన్సిటివ్ పార్ట్ ఏంటి అని. బాక్సింగ్ లో, మార్షల్ ఆర్ట్స్, తాయిక్వాండోలో అన్నిట్లో చెప్తారు. ఓకే, ఎక్కడ కొట్టాలి, ఎక్కడ కొట్టొద్దని. ఈ అన్‌ట్రైన్డ్ వాళ్ళకి ఏం తెలుస్తుందండి? వాడు చనిపోయింది, మర్డర్ కేసు. వాడు రిపెంట్ అవుతాడు, ఏడుస్తారు, అంటే 1 hour ఏడుస్తారు వీళ్ళంతా. ఈ రెగ్యులర్ అఫెండర్స్ ఏడవరు, వాళ్ళకు అదొక సేఫ్, ఉద్దేశపూర్వకంగా చేస్తారు. ఎందుకంటే బాగానే ఉంటుంది, అంత లోపల అంత బాగానే ఉంటుంది, రెస్పెక్ట్ అంతా, ఫుడ్ అంతా బాగానే ఉంటుంది. బికాజ్ మమ్మల్ని కూడా అటు ఫుడ్ టేస్ట్ చేపిస్తారు, అన్ని బాగుంటాయి, పద్ధతులు అంతా బాగానే ఉంటుంది. సో ఈ రకరకాల టైపులు ఉంటారు. ఎవరైతే ఈ ఎమోషనల్గా, సిచ్యువేషనల్గా అఫెన్స్ చేసిండ్రో వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఇంకోటి అక్కడ ఏమవుతుందంటే, మేము కూడా అదే పాయింట్ చెప్తాం వాళ్ళకి, వాళ్ళ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళది మొత్తం చెక్ ఉంటుంది. మొత్తం చెక్, ఒక రిపోర్ట్ తయారవుతుంది. సత్ప్రవర్తన రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఊరికే నేను సెలెక్ట్ చేయలేదు అంతే. ఇప్పుడు మాకు అక్కడ ఎస్కాట్ ఉంటారు లోపల కూడా. ఎస్కాట్ ఎవరు? సత్ప్రవర్తన ఉన్న అండర్ ట్రయల్సే, లేకపోతే ఖైదీలు. కొందరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, కొందరు టైప్ వస్తుంది, కొందరికి ఇది ఉంటుంది, ఇక్కడ ఒక ఎస్కాట్, అక్కడ ఎస్కాట్. నాకు ఫస్ట్లో అనిపించింది వీళ్ళు ఎస్కాట్ ఉన్నారు ఏంటని. కానీ వాళ్ళందరూ ఏదో జరిగింది, అప్పుడు అయిపోయింది. దే ఆర్ నాట్ హార్డ్ కోర్ క్రిమినల్స్. అంతే. సో అది కాకపోతే జరిగింది కాబట్టి ఆ పనిష్మెంట్ ఇన్ని సంవత్సరాలు ఏదో ఉంది కాబట్టి వాళ్ళు ఉండాలి వాళ్ళకు. సో వాళ్ళు అంటారు కూడా, ఇంకా నాది అయిపోతుందండి, నేను ఇంకా నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతా, నేను నా ఫ్యామిలీ దగ్గర వెళ్ళిపోతా, వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అని అంటారు. లోపల ఎట్లుంది కూడా తెలుసు కదా వాళ్ళకి, మళ్ళీ చేయరు జనరల్గా. ఓకే, ఎందుకంటే లోపల అంటే మామూలుగా ఫుడ్ అంతా నార్మల్ ఉంటుంది. ఎస్, అంతా బాగుంటుంది, ఫ్రెష్ ఫుడ్, వేడివేడి పుల్కాలు, వేడివేడి అన్నము, సాంబారు అన్నీ ఉంటాయి. జనరల్ గా చాలా మంది అంటారు అక్కడ బాగుండదు ఏదో అంటారు కదా, ఏదో నీళ్ళు చారేస్తారు, అన్నంలో పురుగులు పెట్టిన అన్నం కనిపిస్తా ఉంటది, ఇవన్నీ సినిమాల్లో కనిపిస్తా ఉంటాయి. సినిమా అంటే మేబీ ఎవరన్నా బాగా సతాయిస్తే అట్లా కొద్దిగా చూస్తారో లేదో తెలియదు కదా, రకరకాలు ఉంటాయి అందులో. ఈ ఇల్లు కూడా ఎందుకంటే మమ్మల్ని పర్సనల్గా తీసుకెళ్ళి చూపెడతారు, ఇది కూడా బయట మేము చెప్పాం కదా, తీసుకెళ్ళి లేదు మీరు తినండి, మీరు వచ్చినప్పుడు మాత్రం అందరు ఉంటారు అక్కడ, అందరు ఉంటారు. ఇది స్పెషల్గా ఏముండదు, ఓపెన్ కిచెన్, ఓపెన్ డైనింగ్ హాల్ ఉంటుంది, అందరు సర్వ్ చేస్తుంటారు, అందరు ప్రిపేర్ చేస్తుంటారు, అందరు ఇస్తారు. నంబర్ ఉంటుంది వాళ్ళకి, చేస్తారు, అవన్నీ చూపెడతారు. ఫుడ్ అయితే నార్మల్, అంత బాగానే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. చికెన్లు ఎందుకంటే మళ్ళీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వీళ్ళందరూ మరి వాయిస్ రైజ్ చేయరు. కరెక్ట్, ఉంటుంది. అంటే ఎందుకంటే డిపార్ట్మెంట్ సండే నాన్ వెజ్ ఉంటుంది సార్. అది నేను సండే నేను వెళ్ళలేదు కాబట్టి తెలీదు, ఉంటుంది అనుకుంటాను, కొద్ది లిమిట్లో పెడతారు. అయితే వాళ్లకు ఇప్పుడు లా డిపార్ట్మెంట్ నుండి ప్రాబ్లమే కదా పోలీస్ మిస్టేక్ చేస్తే. ఎస్,
అంతే. అప్పుడప్పుడు జరుగుతుంటది, విజిట్ జరుగుతుంటది. వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు చెప్తారు కదా, ఇది బాలేదు, అది బాలేదు అని చెప్తారు. అవును. సో అవన్నీ బాగానే ఉంటాయి. అయితే ఈ మీరు అడిగినదంటే ఈ అఫెండర్స్ టైప్ ఉంటారు కదా, ఎవరైతే ఎమోషనల్గా జరిగింది, కోపంలో జరిగింది, వీళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు ఎప్పుడు బయటికి వాళ్ళని. నంబర్ 1. రెండోది, అక్కడ వాళ్ళ ప్రవర్తన చెక్ చేస్తారని చెప్పింది కదా, చూసి వాళ్ళకి అన్ని పనులు ఇస్తారు. అక్కడ మామూలు మనుషులు పని ఇస్తారు. ఓన్లీ ఆ వైట్ డ్రెస్ అది ఉంటుంది కానీ అన్ని పనులు ఇస్తారు. చెప్తున్నాను కదా, కొద్దిగా చదువు వచ్చిన వాళ్ళు ఉంటుంది, యోగా వచ్చిన వాళ్ళు యోగా చేపిస్తుంటారు. వాళ్ళు రేడియో, చెంచల్గూడ జైల్లో రేడియో ఉంది, రేడియో స్టేషన్ ఉంది, వీళ్ళే రన్ చేస్తారు. జాకీస్ వీళ్ళే. అంటే ఏందని అర్థం, నార్మల్ పర్సన్ అంటే వాళ్ళంటారు ఎమోషన్ అప్పుడెప్పుడో అయింది సార్, అదని ఏదో అయింది. ఒక ఆయన పొలంలో గొడవ అయింది, కొట్టుకున్నారు, చనిపోయింది అవతల ఆయన. 14 years పడ్డది. ఆయన గార్డెన్కి ఇన్ఛార్జ్, నాకు మొక్క ఇచ్చిండు ఆయన. అది ఎప్పుడు చెప్తా, ఇది ఈ మొక్క ఇంట్లో పెట్టాలండి మీరు ఇట్లా అని. నిన్న బాధ లేదా అంటే, బాధ ఏముంది సార్, ఇప్పుడు ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2-3 ఏళ్ళు అయితే బయటకు వస్తా అంట. సో వాళ్ళు ఏ వయసులో వెళ్ళాడు సార్? ఆయన నేను చూసినప్పుడు 50+ ఉన్నాడు, అంటే 40లో ఉండొచ్చు ఆయన. అయితే వాళ్ళందరికీ పని ఇస్తున్నారు, వాళ్ళు చేస్తారు, అన్ని పనులు చేస్తారు, నమ్మకంగా చేస్తారు, మామూలుగానే చేస్తారు. ఇదంతా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యి మీరు వెళ్ళి మాట్లాడింది, వాళ్ళ మీతో షేర్ చేసుకుంది అన్ని రికార్డ్ అవుతా ఉంటాయా? ఇది కాదు, ఇది వాళ్ళు వింటారు, వాళ్ళ మొత్తం ఓవరాల్ బిహేవియర్ రికార్డ్ అవుతుంది. ఓకే. కొందరు వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు అందరితో కలుస్తారు వీళ్ళు. మనకేం స్పెషల్ రూమ్ ఇయ్యరు వాళ్ళకి అందరికి. కొందరు 4 ఏళ్ళతో ఉంటారు, అందరు రకరకాల వాళ్ళు ఉంటారు కూడా అనుకోండి. ఆ 4గురితో ఎట్లా ఉన్నాడు అనేది చెక్ ఉంటుంది. బయట చేసిన పని ఇక్కడ చేస్తున్నాడా, అట్లున్నాడా లేడా. సో అది రికార్డ్ అవుతుంది. రికార్డ్ ఇన్ ద సెన్స్ నోట్ చేస్తుంటారు ఎట్లా ఉన్నాడు అంత చూసి. ఇప్పుడు వీళ్ళకి పనులు ఇస్తారు కదా, ఎవరు ఏ పని అయితే కరెక్ట్ గా చేయగలరో వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ కేటగిరీస్ గా ఇచ్చేస్తారు. మీరు అన్నట్టు రేడియో జాకీలు అవి కూడా ఉన్నాయి. ఆ పని చేస్తున్నందుకు వాళ్ళకి ఏమన్నా శాలరీ బేస్మెంట్ అట్లా ఉంటుంది? ప్రతి దానికి పేమెంట్ ఉంటుంది. ఉంటుందా? ఫర్నిచర్ చేస్తారండి, బ్యూటిఫుల్ ఫర్నిచర్, మీరు ఆర్డర్ చేయొచ్చు. గ్రేట్. అల్మిరాలు, ఇవి టవల్స్, సోప్స్. మేము కోవిడ్ టైంలో యూనివర్సిటీకి తీసుకొచ్చాము అవన్నీ, శానిటైజర్స్ అవన్నీ అక్కడ నుండి తెచ్చాం. చెంచల్గూడ ప్రిజన్ పక్కన స్టోర్ ఉంటుంది, అందరు కొనొచ్చు. యాక్చువల్ మనం ప్రమోట్ చేయాలి, ఎందుకంటే అది ట్యాక్స్ ఎక్కువ ఉండదు, ఒరిజినల్ ప్రోడక్ట్ డౌట్ లేదు, ఎందుకంటే పోలీస్ చెక్లో ఉంది. మూడోది, ఈ డబ్బు వాళ్ళకి వెళ్తుంది, మనం వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసినట్టు అవుతుంది, వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. ఎవరు ఏం తయారు చేస్తారు, ఇప్పుడు ఫర్నిచర్ ఇది తయారు చేసేది ఎవరు, ఆయన పేరు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారా, సపోజ్ ఏం కావాలో ఇస్తారు. ఇప్పుడు మీరు ఆర్డర్ చేస్తారు సోఫా కావాలని, ఎట్లాంటిది కావాలి, టేక్ది కావాలి, ఇది కావాలి, ఇంత ఈ సైజ్ కావాలన్నప్పుడు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ అరేంజ్ చేస్తుంది, ఏం కావాలో దాన్ని ఫిక్స్ చేస్తారు. చేసిన తర్వాత ఎంత ఈయనకి ఛార్జ్ చేయాలి, అది ఎంత అయింది ఇస్తారు, ఎంతో మీరు వెళ్ళి చూడొచ్చు. అన్నీ చాలా రకాలు ఉంటాయి. అది మీకు ఎగ్జిబిషన్లో కూడా మీరు స్టాల్ పెడుతున్నారు, ఏముంటుంది నెక్లెస్ రోడ్లో పెడుతున్నారు, ప్రతి దీంట్లో ఎగ్జిబిషన్స్లో పెడుతున్నారు, ఇలా స్టాల్స్ పెడుతున్నారు, టవల్స్ అని ఈవెన్ అవన్నీ చాలా. ఆ చేసిన ఎవరు చేసినారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది ఆ డబ్బు. ఇద్దరు అది వాళ్ళ ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు అది ఉండిపోతుంది అక్కడ. ఎక్స్‌ప్లాయిటేషన్ ఏమి ఉండదు. ఓకే. ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో పెడితే వాళ్ళు ఎట్లా డ్రా చేసుకునేది? జైల్లో ఉన్నప్పుడు, జైల్లో జాయింట్ అకౌంట్ అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నప్పుడు వాళ్ళు మనీ ట్రాన్సాక్షన్స్ అవకాశం ఉండదు కదా సార్? ఒకటి బయటది అకౌంట్ పెట్టుకుంటాడు, ఏముంది వాళ్ళ ఫ్యామిలీతో అకౌంట్, ఆయన పర్మిషన్తోనే అందులో వేయాలా, లేకపోతే ఇక్కడే పెట్టాలా, తర్వాత తీసుకోవాలా, అవి చెప్తారు. ఇష్యూ ఏం కాదు. అది కూడా చెక్ చేస్తారు కదా, ఫ్యామిలీయా కాదా అంతా చెక్ చేస్తారు. మళ్ళీ దాన్ని మీరు అన్నట్టు, మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది, మన మిస్యూజ్ అవుతుందా, లేకపోతే ట్రాన్సాక్షన్స్ వేరే ఎక్కడ నుండి ఇక్కడ జరుగుతాయని. కష్టపడి చేస్తాడు, దానికి ఫలితం ఆయన పర్మిషనే లేదు, ఇక్కడే పెట్టేసేయండి, నేను వెళ్ళినప్పుడు నేను తీసుకుంటా, నాకు అప్పుడు ఇవ్వనట్టు కూడా ఇవ్వచ్చు. ఓకే సార్. ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళి ఖైదీలతో మాట్లాడుతున్నప్పుడు, అంటే మీ ఎక్స్పీరియన్స్ని ఒకటి షేర్ చేసుకోండి. ఖైదీతో మీరు మాట్లాడినది కావచ్చు, మీరు వాళ్ళకి చెప్పింది కావచ్చు, మీ మనసుకు చాలా దగ్గరైనటువంటి సన్నివేశం ఏంటి? ఓకే, ఉన్నాయి చాలా. అయితే నేను కూడా చాలా ఎమోషనల్ అయితే అక్కడ. అంటే 1 day ముందు నుండే కొద్దిగా డిఫరెంట్ నాది, అందరితో మాట్లాడడం వేరే, వాళ్ళతో మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళు చాలా పెయిన్ఫుల్తో ఉంటారు, ఫ్రీడమ్ లేదు కదా. సో అందులో నేనంటే చాలాసార్లు కూడా మాట్లాడినా, అది గబ్బర్ సింగ్ టీం అంటే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఏదో మర్డర్ కేసులో ఉన్నారు, నేను గుర్తుపట్టలే, వాళ్ళే వచ్చినారు, సార్ మమ్మల్ని గుర్తుపట్టారంటే లేదంటే మేము అప్పుడు గడ్డమని. అయితే ఒక 2-3 ఉన్నారు, అందులో మన ఈ ప్రొఫెషనల్స్ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏంటంటే మన
ప్లంబర్ అండ్ ఆల్సో కార్పెంటర్ వీళ్ళు ఉన్నారు, మంచి స్కిల్ ఉన్నోళ్ళు. కాకపోతే ఏదో ఇష్యూ, నేబర్ ఇష్యూనో ఏ ఇష్యూ గొడవ అయినప్పుడు ఆ కోపంలో మనం ఏం చేస్తారో తెలియదు. చెప్పిన తోసేస్తూ కూడా అక్కడ పడితే ఆ ఎడ్జ్లో పడితే పోవచ్చు. ఇట్స్ నాట్ ఇంటెన్షనల్ మర్డర్, కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు అది. అందుకే కోర్టు కూడా దానికి చూస్తుంది. అంత రిపోర్ట్ చూసిన తర్వాత, పోలీస్ రిపోర్ట్ చూసిన తర్వాత ఈయన కావాలని చేయలేదు, సో శిక్ష తగ్గుతుంది, పనిష్మెంట్ అయితే ఇవ్వాల్సిందే. సో అది మాట్లాడినప్పుడు అంతా మాట్లాడిన తర్వాత ఆయన వచ్చి మాట్లాడిండు. కొద్దిగా అంటే దగ్గర రానివారు కానీ కొద్దిగా ఇంత దగ్గరలో మాట్లాడవచ్చు. వచ్చి సార్ మీరు చెప్పిన విషయాలు మాకు ఎవరు చెప్పలేదు అన్నాడు. నేనేమంటా అంటే ఈజ్ లైఫ్ బ్యూటిఫుల్ అని మాట్లాడతా. నేనేం వాళ్ళది ఈ కేసు అడిగి మామూలుగా ఎందుకు వచ్చారు ఏమైందని, ఈజ్ లైఫ్ బ్యూటిఫుల్ అని కొద్దిగా మన టైంని మన స్కిల్ మనకు అందరికి మీరేం చేస్తారంటే ఆయన ఒక ప్లంబర్ అన్నాడు. ప్లంబర్కి ఒక నల్ల ఫిక్స్ చేస్తే 300 రూపాయలు, రోజంతా పని చేస్తే చాలా సంపాదించవచ్చు ఆయన. కరెక్ట్. ఎస్ సార్ నో. ఒక ఎలక్ట్రీషియన్ ఇట్లా వచ్చి ఒకటి ఫిక్స్ చేస్తే 400 రూపీస్. మంచి కార్పెంటర్ చాలా డిమాండ్ ఉంది. నేను ఇట్లా మాట్లాడతా, మీరు కొద్దిగా యాంగర్ మేనేజ్మెంట్ చేసుకొని ఉంటే, కొద్దిగా పీస్ఫుల్ మైండ్తో కొద్దిగా డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటుంటే, ఆ సిచ్యువేషన్లో కోపం తెచ్చుకోకుండా ఈ గొడవకు పోకుండా ఉంటే, భార్య పిల్లలతో ఉండేవాళ్ళు హాయిగా ఉండేటోళ్ళు వాళ్ళు లేరు అంటే ఏడ్చేస్తారు, చాలా ఎమోషనల్ ఏడ్చేస్తారు. అవును వి మిస్ దెమ్ అది ఇదని. సో ఇప్పటి నుండన్నా మీరు చేంజ్ చేయాలి అని చెప్తూ ఇట్లా ఇవన్నీ ఉంటాయి అని ఇండియాలో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపెట్టిన స్క్రీన్ మీద. అది ప్రపంచం ఎక్కడిదో కాదు, ఇక్కడిదే ఉన్నాయి. మంచిగా పని చేయండి, కొద్దిగా డబ్బు దాచిపెట్టండి, ఫ్యామిలీని ట్రిప్ వేయండి, మళ్ళీ పని చేసుకోండి. సింపులే. దాన్ని మనం కాంప్లికేట్ చేస్తున్నాం లైఫ్ని. అంటే ఏడ్చేసిర్రు, ఏడ్చి వచ్చి పట్టుకొని అన్నారు, సార్ రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం సార్ మీ కాలేజీని. అంటే కలవచ్చా అంటే కలవచ్చు, అట్లేం లేదని. కొద్దిగా మనకు అనిపిస్తుంది మళ్ళీ ఈయన కలిస్తే ఏంటి అని, అంతే కదా. ఇప్పుడు నిన్న కూడా ఒక న్యూస్ చూసినాం, ఏదో క్రైమ్ చేసిందంటే అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిందంట. నేబర్ ఊరికే ఈయన క్రైమ్ చేసినంటే అటాక్ చేసిండు ఆయన. అంటే క్రిమినల్స్ ఆర్ నాట్ బార్న్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సొసైటీ మేక్స్ ఇట్. ఇప్పుడు ఈ ప్రిజన్స్ అన్నీ కూడా, అన్ని ప్రిజన్స్ డిస్ట్రిక్ట్స్లో పెట్రోల్ పంప్స్ ఉన్నాయి, వెజిటబుల్ మార్కెట్ ఉంది, ఈ స్టాల్స్ ఉన్నాయి, అందులో వీళ్ళే పనిచేస్తారు. సత్ప్రవర్తన ఉన్న వాళ్ళు అక్కడ పనిచేస్తుంటారు. మీరు చూడండి, పెట్రోల్ చూసుకోండి, చెంచల్గూడ, చర్లపల్లి, వరంగల్ వండి ఎక్కడన్నా వండి వాళ్ళందరూ వాళ్ళే పనిచేస్తారు. ఇది నన్ను అందరూ అడుగుతారు, మరి పని చేస్తే పెట్రోల్ బంక్లో ఉన్నాడు కదా సడన్గా ఆయన వెళ్ళిపోతే అని. ఎటు వెళ్తాడు అనే రికార్డ్ అంత ఉంటుంది. ఆయన ఫ్యామిలీ ఏంది, ఎక్కడైనా మీరు ఫ్యామిలీని వదిలేసి ఉండలేరు కదండి. అంతే, ఫ్రెండ్స్తో పోయినా మళ్ళీ రావాలి. ఇప్పుడు సత్ప్రవర్తన లేదని ముద్ర పెడితే ఇంకా శిక్ష పెరిగింది. అది మరి అది ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన కిక్కేంది అంటే, రోడ్డు మీద అందరు మనుషులతో మాట్లాడే అవకాశం ఇచ్చింది. ఇలాంటివన్నీ చెప్పి పంపిస్తారేమో వాళ్ళకు కూడా. అంత మీరు ఇట్లా మీ మంచితనాన్ని చూసి మేము ఈ అవకాశం ఇస్తున్నాం, తెలుసు, దీన్ని దుర్వినియోగం చేస్తే ఇంకా మీరు బాధపడాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. అంతా చూసిన తర్వాత పోలీసు వాళ్ళు అంత ఈజీ ఏం చేయరు, వాళ్ళు చాలా ఉంటారు, అవన్నీ పని చేస్తున్నారు. వెజిటబుల్స్ అవన్నీ మంచి, ఈవెన్ ఆయుర్వేద క్లినిక్ ఉంది చెంచల్గూడ దగ్గర, అవును, అన్ని దగ్గర ఉంది. మన వాళ్ళకి తెలియదే అండి, అది అన్ని సర్వీసెస్ ఉన్నాయి, వీళ్ళు చేస్తుంటారు. అంటే అవకాశం ఇస్తున్నారు. కాకపోతే మీ ఫస్ట్ నుండి అడిగిన క్వశ్చన్ ఏంటంటే మారుతారా అనేది, అది మన మీదే ఉంటుంది. యు ఆర్ ఎ బండిల్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. మీ ప్రవర్తన, నీ పర్సనాలిటీ ఎట్లుంటుంది మీద అంటే, మీరు రోజులో మ్యాక్సిమం టైం ఎవరితో స్పెండ్ చేస్తారో మీ బిహేవియర్ అట్లనే ఉంటుంది. అదే చెక్ చేస్తారు వీళ్ళు కూడా. మనం మారాలి అన్నప్పుడు మారే మనుషులు, పని చేసే మనుషులతో ఉన్నారనుకోండి, మారుతారు, మీరు మారుతారు, హ్యాపీగా ఉంటారు, వాళ్ళు కూడా అరే బాగానే ఉన్నారని వదిలేస్తారు. కానీ మళ్ళీ ఎవరో ఒక్కటి మళ్ళీ మీకు చెడు మైండ్లో వేసేవాళ్ళు దొరికిర్రు అనుకోండి, మీరు వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేసిర్రు అనుకోండి, మళ్ళీ యుల్ డూ ఇట్. అదొక నెగిటివ్. చాలామంది మాట్లాడారు బయటకు వచ్చిన తర్వాత కూడా, కొందరు అక్కడ కలిసిన తర్వాత మళ్ళీ ఎక్కువైనాయి. నేను ఒకరిని చూసినాను, అంటే తెలుసు, నేను కలవలేదు కానీ ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్. ఆయనని అందులో పెట్టినప్పుడు వేరే అందరితో ఉన్నాడు, అందులో కొద్దిగా మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్నారంట, సార్ బయటకు వచ్చిన తర్వాత అవసరం ఉంటే చెప్పండి అంటే, మీ అవసరం అంటే ఇది ఇప్పుడు ఐడియా రావచ్చు. అడిగి ఉన్నట్టు నన్ను ఎవడన్నా ఏమన్నా అంటే ఏదో అంటారుగా 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడైతాడు అన్నాడు. ఆయన అన్నాడు బయటకు వచ్చి, అంటే ఇంటరాక్ట్ అయినా నేను, ఇట్లా జరిగింది శ్రీనివాస్ గారు అని అంటే,
మరి నంబర్ తీసుకున్నారా అంటే లేదు లేదు లేదు. అంటే ఉంటుంది అది. ఇది జనరల్గా మాట్లాడితే మన ప్రవర్తన అనేది మీరు ఒక డేని ఒక యూనిట్గా తీసుకుంటే ఎవరితో ఎటువంటి విషయాల మీద మీరు టైం స్పెండ్ చేస్తారో మీ పర్సనాలిటీ అంతా అదే ఉంటుంది. అది మీరు ఫోర్స్ఫుల్గా క్రియేట్ చేయాలి. ఓకే. మనం చేయాలి. మనం ఎంతసేపు పోలీస్ ఏం చేసి ఏంటి వాళ్ళకి ఎందుకు విసుగొస్తుంది అంటే విజిల్ వేస్తారు, అది ఒక సైరన్ వేస్తారు. సైరన్ అంటే ఎవడో పిచ్ బిహేవియర్ చేసినట్టు. మీరు కొన్ని సినిమాలు కూడా చూపెడుతున్నారు, నేను చూసాను, వీళ్ళు స్టడీ చేశారు ప్రిజన్ అని. కొందరు రివర్స్ అవుతుంటారు, మాట్లాడేస్తారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తారు ఉంటారు. జైలు లోపల కూడా కొంచెం వాళ్ళు బయట ఎట్లా చేశారో లోపల కూడా అట్లాగే చేయడానికి ప్రయత్నం చేస్తారు. గొడవలు దిగుతూ ఉంటారు, పక్కన వాళ్ళు కొడతా ఉంటారు. మారడం లేదా కొట్టడం చాలా ఉంటుంది. సో వాళ్ళని వేరే పెడతారు, ఇట్లాంటి మైండ్ సెట్ వాళ్ళని వేరే పెడతారు, కొద్దిగా పెడతారు, వాళ్ళు చేస్తారు. సో ఇది నేను అనేది అంటే అందుకని మనం వాళ్ళ మీద కూడా చెక్ అదే మళ్ళీ ఎవరితో ఉంటుంది. జైల్లో కూడా ఒకళ్ళ జైల్లో నుంచి ఇంకొకళ్ళు అట్లా చొరబడి చంపుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, రకరకాలుగా ఉంటాయి. అవి వీళ్ళు ఎంత ట్రై చేసినా కొద్దిగా జరుగుతూనే ఉంటాయి. హెడేకే, చాలా హెడేక్. కొంతమంది రౌడీలకి జైలర్స్ కూడా సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా వింటూ ఉంటాం మనం. సపోర్ట్ ఓపెన్ గా చేయరు, ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి బాస్ ఉంటాడు కదా, ఇన్ఫర్మేషన్ వెళ్తుంటది. కొన్నిట్లో వినిపిస్తాయి అంటున్నా, చాలా వినిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ అధికారులు ప్రమేయం లేకుండా అంత స్వేచ్ఛగా వెళ్ళి ఎట్లా వేరే దాంట్లోకి వెళ్ళి ఎట్లా చంపుతాడు అని ఉంటవి. కాకపోతే వీళ్ళ స్ట్రాటజీస్ వీళ్ళకి ఉంటాయి. వాళ్ళు చేస్తారని అనుకోను, అంటే డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తారు అనుకోను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, ఎంత పెద్ద తెలివైన క్రిమినల్ అయినా ఒక దగ్గర దొరుకుతాడు. అది పోలీస్ వాళ్ళ ఫార్ములానే. అది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్క దగ్గర దొరుకుతాడంట. ఏదో ఒకటి వేలుముద్రో ఇదో అదే ఇంకేదో, లేకపోతే అదర్వైజ్ మోడస్ ఆపరాండి, ద వే ఆఫ్ యువర్ యాక్షన్, ఈ ఫలానా పని వీళ్ళే చేస్తారని డిపార్ట్మెంట్కి తెలిసిపోతుంది. వాళ్ళు ఈజీగా చెప్తారు ఎక్కడ ఏం జరిగింది, ఇన్సిడెంట్ ఎవరు ఎక్కడ ఉంటారు, మంచిగా చెప్పేస్తారు వాళ్ళు. మనం అంటే టెన్షన్ పడతాం. సో మనకు తెలియదు కానీ బయట కొన్ని ప్రచారాలు ఉంటాయి, ఇట్లా ఉంటాయి కానీ నేను అనుకోవడం అంత ఓపెన్ గా చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దిల్ బి కాట్. ఉద్యోగం ఎందుకు వదిలేసుకుంటాడు, మచ్చ ఎందుకు వేసుకుంటాడు. కరెక్ట్. వీళ్ళు చాలా చేస్తారు మీకు. అంటే కొన్ని వస్తువులు బయట నుండి లోపలికి పోతాయి, రకరకాలుగా పోతాయి. అది వీళ్ళకే తలనొప్పి. క్రికెట్ ఏదో ఆడుతుంటారు, బాల్ అవతలేస్తారట, ఆ బాల్ లోపలికి నెక్స్ట్ ఇదే వస్తుంది. వీడేదో హాస్పిటల్ ఏదో నొప్పి అన్నప్పుడు తీసుకెళ్ళాలి, తీసినప్పుడు బయట ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీ కలిసినప్పుడు వాడికి కావాల్సినది ఏదో వాడు నోట్లు వేసుకుంటాడు, కడుపులో ఉంటుంది. రకరకాలు చేస్తారు. అది ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది. ఇప్పుడు వైఫ్ వచ్చింది కలమని అంటాడు, అంతే కదా. మొత్తం వాడి వెనకాల మొత్తం టాయిలెట్ కూడా పోలేడు కదా. కరెక్ట్. కొద్దిగా నమ్ముతారు. సో కొన్ని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వీళ్ళు లూప్ హోల్ స్టడీ చేస్తారు ఎప్పుడన్నా. కానీ మీరు చెప్పినట్టు సత్ప్రవర్తన కలిగినోడు బయటకు వచ్చిన తర్వాత మాక్సిమం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, ఉండడానికి. ఎప్పటికీ అలా ఆ మైండ్ సెట్ ఉన్నవాడు అట్లాగే ఉండిపోతాడు. వాడు ఇంకా మారడు. అసలు ఇలాంటి వాళ్ళు ఎంతమంది క్లాసులు చెప్పినా వాడు మారడు, వినడు. అది ఫిక్స్డ్ అంతే. అది ఎందుకంటే మరి రీజన్స్ ఏమున్నాయో తెలియదు కానీ వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. అందుకే పోలీసు వాళ్ళు అంటారు, ఎవరు నమ్మకండి, వాళ్ళు ఏమో చెప్పగా నమ్మకండి అంటారు. అంటే మనం అందరిని వదిలేయలేం కదా. మారాలనుకున్నాను మారొచ్చు, కాకపోతే సొసైటీదే ప్రాబ్లం. సొసైటీకి అది తెలిసినప్పుడు కొద్దిగా చెప్పాను నిన్నటి ఇన్సిడెంటే, అది ఒకటి ఉంటుంది. అది కొద్దిగా జరుగుతుంది, ఎమోషనల్గా జరుగుతుంటాయి. ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడంటే అది కొంచెం నెగిటివ్గా, అరే వీడు జైలుకి వెళ్ళి వచ్చాడు, మొన్న జైలు నుంచి వచ్చాడు, ఆ నెగిటివ్ దాంట్లోనే ఉంటారు. జనరల్గా సిచ్యువేషనల్ గా అతను వెళ్ళొచ్చినా అవును, ఆ ముద్ర అనేది ఉంటుంది సొసైటీలో. రకరకాలు ఉంటాయి. కొన్ని జస్ట్ డౌట్తో కూడా లోపలికి వేస్తాడు. చాలా కేసెస్ ఉన్నాయి అట్లా, ఎవిడెన్స్ లేకపోతే లోపలికి ఉంటాడు. అంతే కదా. తను నిరూపించుకునే దాంట్లో అంతే, నెలలు జైల్లోనే ఉండాలి. జరుగుతుంది కొద్దిసార్లు, తెలియదు, అవన్నీ ఉంటాయి. అది జనరల్గా అది వాళ్ళకు మీరు అన్నట్టు కొద్ది కష్టమే. ఒకసారి వెళ్ళిన తర్వాత బయట కష్టమే, కానీ మనం కూడా ఆలోచించాలి. కానీ మనకు కూడా టెన్షనే ఉంటుంది కొద్దిగా. అది ఉన్నారు అంటే ఏం చేస్తాడో అని. క్లెప్టోమేనియా అని ఒకటి ఉంటుంది. క్లెప్టోమేనియా అంటే ఒకటి, ఇట్స్ ఏ హ్యాబిట్ ఆఫ్ స్టీలింగ్ థింగ్స్. వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు ఆ వస్తువుని కొనుక్కునే సామర్థ్యం ఉన్నా కూడా వాళ్ళ అలవాట్లు దాన్ని చూసిండంటే ఎప్పుడు ఈ వలీసార్ వాష్రూమ్ ఎప్పుడు పోతాడు, లేకపోతే అక్కడికి ఎప్పుడు పోతాడు, వదిలేసి ఎప్పుడు పోతాడు, వీళ్ళిద్దరు ఎప్పుడు బయటికి పోతారు, వెయిట్ చేస్తుంటారు. అది గంటలైనా పర్వాలే.
అంతే. మళ్ళీ అన్ని చూసి కెమెరా ఉందా, ఇక్కడ ఉందా, అక్కడ ఉందా, లేకపోతే అవన్నీ చేసిన తర్వాత చేస్తారు. అంటే మళ్ళీ గిల్ట్ ఉంటుంది. ఇవి డిపార్ట్మెంట్లో కూడా అట్లా దొరికిన వాళ్ళు ఉన్నారు. మీరు ఆ మధ్యన బండ్లగూడలో ఒకటి ఇన్సిడెంట్ అయింది, మర్డర్ ఏదో అయితే మర్డర్ చేసినోడు పోలీసులు వచ్చి మీరు చేయండి తొందరగా, మీరు యాక్షన్ తీసుకోండి, నేను చూపెడతా, వాళ్ళు అన్ని చూపెట్టినట్ట. ఆ 2-3 రోజులు అదొక పోలీసులకు అర్థం కాలేదు. తర్వాత వీడియో తర్వాత వాడి ధైర్యం చూడండి. డౌట్ రాదు కదా, వచ్చి చెప్తే అక్కడ ఇట్లా జరిగిందండి మీరు రండి అంటే ఎందుకు వస్తుంది? కరెక్ట్. అట్లా ఇది పెద్ద ఛాలెంజ్ డిపార్ట్మెంట్కి. వీళ్ళకి కూడా ఒకసారి అయినప్పుడు నేను అందుకే వాళ్ళని బ్యాడ్ లక్ కూడా అంట కొంతమందిని. ఈ అరెస్ట్ అయిన వాళ్ళని బ్యాడ్ లక్ కూడా కొన్నిసార్లు వాళ్ళని వాళ్ళు నిరూపించుకోలేని పరిస్థితి కూడా ఉన్నప్పుడు కూడా అవుతుంది, ఏం చేయలేము. అంతే. రెగ్యులర్ అఫెండర్స్, కొందరు సిచ్యువేషనల్ అఫెండర్స్, కొందరు బ్యాడ్ లక్ అంట. ఒక ఆయన మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సబార్డినేట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసి వెళ్ళిపోయాడు. బాస్ ఈయన కదా, ఈయన లోపలేసారు, ఆయన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళ డౌట్ ఏముంటుంది, నీ పర్మిషన్ లేకుండా, నీ సపోర్ట్ లేకుండా అట్లా నెంబర్ 1, లేదా నువ్వు అంత వీక్ ఉన్నావా నెంబర్ 2, నువ్వే రెస్పాన్సిబుల్ నెంబర్ 3. అంతే కదా. గంటలు ఏడ్ చేస్తారు. ఇది నేను నమ్మినా అంటే అది ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు లాకేంటి, ఎవిడెన్స్ కావాలి, అంతే, ఫ్యాక్ట్ కావాలా. ఎమోషన్స్ అవి వాటితో ఏం సంబంధం లేదు. వాళ్ళ కేసు రికార్డ్ అయిందంటే ఏదో ఒకటి చేయాలి. ప్రెషర్ కూడా ఉంటుంది హైయర్ ఆఫీసర్స్ నుండి, ఏమైంది ఆ కేసు అని, అంటే ఇంకా దొరకలేదా, మీరు వీకున్నారని చెప్పి పైనుంచి చాలా వస్తుంది, మీడియా వస్తుంది, అంతే కదా, అంతే. బయాస్డ్ ఉన్నారని చాలా ప్రెషర్ ఉంటుంది. సో వీలైనంత వరకు వాళ్ళని మనం వచ్చినప్పుడు జనరల్గా అది చెప్పకుండా ఉంటారేమో అనుకుంటాను. అవన్నీ జనరల్ రికార్డ్ అందరు తెలియదు, ఎవరు ఎక్కడో వేయచ్చారు అంటారు. కానీ కొన్నిసార్లు బయటపడ్డప్పుడు వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకైనా ఫ్యామిలీకైనా కొద్దిగా ఇబ్బంది, ఎవరు సపోర్ట్ చేయరు. చూద్దాం సార్, Yes. మళ్ళీ ఒకసారి మనం ప్రిజనర్స్ గురించి ఇంకో ఎపిసోడ్లో మనం మాట్లాడదాం. షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్.